తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలర్స్ త్వరలో జూబ్లీహిల్స్ లో గ్రాండ్ ఓపెనింగ్. అన్ని బంగారు ఆభరణాలపై VA 2-12% మాత్రమే. త్వరపడండి. సర్పంచ్ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు గౌరవప్రదమైన సీట్లు దక్కినా ఆశించిన ఫలితాలు దక్కలేదు. ఇక మున్ముందు జెడ్పీటీసీ, ఎంపీటీసీ, మున్సిపల్ ఎన్నికలు జరగనున్నాయి. వాటిపై ఫోకస్ పెట్టి క్యాడర్ను కాపాడుకోవడానికి 2 ఏళ్ల తర్వాత కేసీఆర్ ఫామ్ హౌస్ నుంచి బయటకు వచ్చారంటున్నారు. కేసీఆర్ రీ ఎంట్రీతో బీఆర్ఎస్ పుంజుకుంటుందా? ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల్లో బీఆర్ఎస్ ముందున్న సవాళ్లేంటి? స్వయంగా తానే రంగంలోకి దిగుతానంటూ కేసీఆర్ చేసిన వ్యాఖ్యల వెనుకున్న ఆంతర్యమేంటి? నిజంగానే బీఆర్ఎస్ మునుపటిలా యాక్టివ్గా మారబోతోందా? 2 టర్మ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ తమ నాయకులను, కార్యకర్తలను సమన్వయం చేసుకుంటూ ముందుకు పోలేకపోయిందని ప్రస్తుతం ఆ పార్టీలో జరుగుతోన్న పరిణామాలను చూస్తుంటే అర్థమవుతుంది. అయితే పార్టీ అధినేత కేసీఆర్ మాత్రం అందరినీ కలుపుకుంటూ ముందుకు పోవాలని ఇటీవల జరిగిన బీఆర్ఎస్ ఎల్పీ మీటింగ్లో నాయకులకు దిశానిర్దేశం చేశారు. అధికారంలో ఉన్నప్పుడు నాయకులను, కార్యకర్తలను కనీసం దగ్గరకు కూడా రానివ్వని అధినేత కేసీఆర్ ఇప్పుడు మాత్రం అందరినీ కలుపుకుని పోవాలని హితబోధ చేస్తూ పార్టీని తిరిగి బలోపేతం చేసేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు. గతంలో జరిగిన ఎన్నికలన్నిటిలోనూ టికెట్ల విషయంలో తానే స్వయంగా ఓ సర్వేను నిర్వహించి ఆ సర్వేల ఆధారంగా వచ్చిన రిజల్ట్ బట్టి టికెట్ల కేటాయింపు చేసేవారు కేసీఆర్. అలా టికెట్ల కేటాయింపుల్లో తనకు నచ్చినట్లుగానే వ్యవహరించి నాయకుల్లో అసహనానికి కారణమయ్యారన్న టాకుంది. ఇప్పుడు మాత్రం తిరిగి అధికారం చేజిక్కించుకునేందుకు 2029 అసెంబ్లీ ఎన్నికలే టార్గెట్ గా పావులు కదుపుతున్నారు. చాలా రోజుల తరువాత మీడియా ముందుకొచ్చిన కేసీఆర్ ఏం మాట్లాడుతారా అని ఆశగా ఎదురు చూసిన గులాబీ నేతల్లో కొంత అసహనం స్పష్టంగా ప్రస్ఫుటమైంది. పార్టీనే నమ్ముకుని కొన్నేళ్లుగా పనిచేస్తోన్న నాయకులకు, కార్యకర్తలకు ఇప్పటికీ సరైన పదవులు లేవు. ఈసారైనా వాటిని కష్టపడుతున్న నాయకులకు కేటాయించి కమిటీలు వేసి పార్టీకి సంబంధించిన బాధ్యతలు అప్పగిస్తారేమో అని ఎదురు చూస్తున్నారు. గతంలో జరిగిన టికెట్ల కేటాయింపుల్లో అనేక అవకతవకలు జరిగాయంటూ స్వయాన కేసీఆర్ కూతురు కల్వకుంట్ల కవిత బహిరంగ ఆరోపణలు చేశారు. మరోపక్క కవితే మంత్రి పదవులు అమ్ముకున్నారంటూ కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు విమర్శలు గుప్పించారు. అయితే ఇన్ని ఆటంకాల మధ్యలో బీఆర్ఎస్ తిరిగి ఫామ్లోకొస్తుందా? కేసీఆర్ మళ్లీ తిరిగి రాష్ట్రంలో చక్రం తిప్పుతారా అనేది ఇప్పుడు తెలంగాణ అంతటా చర్చనీయాంశంగా మారింది.